రోడ్స్ పెద్ద సమస్య ఏంటంటే స్టేట్లో రోడ్స్. జగన్మోహన్ రెడ్డికి పెద్ద చెడ్డపేరు తెచ్చిన వాటిలో రోడ్సే ప్రధానంగా కనపడతాయి. ఎక్కడ పోయినా రోడ్ లేదని. హైదరాబాద్ చెల్లిన సినిమా వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కూడా ట్రోల్ చేశారు. అబద్ధం అట్లా నేను అంటే వాళ్ళు కూడా దాన్ని ఇచ్చేసరికి జనంలోకి బాగా వెళ్ళిపోయింది. సో ఇటువంటి వాటి కోసం కూడా అప్పు చేయని పరిస్థితి ఉందా అనేది ఒకటి. ఇప్పుడు నేను ఒకటే వెంకటేశ్వర గారు టీవీ చూసే వాళ్ళకు కూడా ఒకటి నేను చెప్పేది ఏంటంటే మేము ఎక్స్క్యూజ్ అడగట్లేదు. మన రాష్ట్రంలో ఒక్క 2 ఐటమ్స్కి 1,00,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి తెలుసా. ఉద్యోగస్తుల జీతాలకి, సామాజిక పెన్షన్స్కి ఈ రెండు కలిపితే నెలకు 8,300 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రెండింటికి అవుతున్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే మేజర్ ఎలిమెంట్ ఉద్యోగస్తులకు వెళ్తుంది. ఉద్యోగస్తులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కులాలు ప్రాంతాలు కాసేపు పక్కన పెట్టేసి మీరు, ఎందుకంటే ప్రభుత్వం ఎంత చంద్రబాబు నాయుడు గారో లేదా మంత్రులు ఎంత ఆలోచనలు చేసినా కూడా మీరు సహకరించకపోతే రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర అభివృద్ధిని కానీ లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏ పాలసీలు కావచ్చు, ఏది కావచ్చు మనం చేయలేము. ఇంత జీతాలు తీసుకుంటున్నారన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడగట్లేదు. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. సహకారం అడుగుతున్నారు మీరు పూర్తిగా ఈ కులాలు కాసేపు, ఈ పార్టీలు కాసేపు పక్కన పెట్టండి. ఎన్నికలప్పుడు చూసుకుందాం. ఆ దరిద్రం పోలేదంటాను. ఉద్యోగస్తులు నేను తిరుగుతుంటే వాడికి పోస్టింగ్ ఇవ్వలేదు, ఈ కులపోడికి పోస్టింగ్ ఇవ్వలేదు, వాడికి ట్రాన్స్ఫర్ చేశారు, వీడికి ఏదో తప్పులు చేసింటారు, పక్కన పడేసింటారు. దాని కులాలను అంటగట్టడం దేనికంటా నేను అనేది. ఉద్యోగులు విధులలో మీరేం మాకు ఎక్కువ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది మా టీడీపీ ప్రభుత్వం కోసం మీరు చేయక్కర్లేదు. ఇది మీకు చేసుకుంటుంది, మన రాష్ట్రం కోసం చేస్తుంది. దీంట్లో కులాలు ఎందుకు వస్తాయి, దీంట్లో ప్రాంతాలు ఎందుకు వస్తుంది, దీంట్లో మీకు పార్టీలతో పని ఏముంది? ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి వెంకటేశ్వర గారు. రెండోది, మీరు ఈ పాపంలో కూడా చాలామంది పాలు పంచుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా. ఏది ఈ రాష్ట్రం ఈరోజు ఈ దరిద్రానికి ఇంత డిస్ట్రక్షన్ అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిదానికి గంగిరెద్దు లెక్క తలూపిన కొంతమంది అధికారులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మళ్ళీ కలిసి ప్రసన్నం చేసుకోవడానికి ఏ స్థాయిలో ఓపెన్గానే తిరుగుతున్నారు. ఆ రోజు తెలియదా? కొంచెం స్పృహతోటి మీ పరిధిలో మీరు చేస్తున్నా కూడా ఈరోజు ఇంత నాశనం అయి ఉండేది కాదు. ఈరోజు మీరు నాశనం చేసినారని కొంతమంది ఉద్యోగస్తులకని మేము జీతాలు తగ్గించేవాళ్ళేం కదా అంటే మేము ఇన్ నా ఉద్దేశం ప్రభుత్వము. అందుకని ఒకటి మీరు సహకరిస్తేనే రాష్ట్రం ముందుకెళ్తుంది. మళ్ళీ అదే కుంపటి పెట్టుకుంటాము, అదే చెత్త వ్యవహారాలు చేస్తామంటే అది మనల్ని మనం నాశనం చేసుకుంటే, మనల్ని మనం మోసం చేసుకుంటే. ఇది ఉద్యోగస్తుల పరంగా వెంకటేశ్వర గారు. రెండోది వచ్చేసరికి ప్రోగ్రెసివ్ థాట్స్, సస్టైనబుల్ డెవలప్మెంటు, ఒక విజన్తో ముందుకెళ్తే ఇది పెద్ద పీనట్. ఇది ఏదైతే మన ముందున్న ఛాలెంజెస్ అది చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా చేస్తాడు. కాకపోతే దానికి మేము చెప్పా కదా ఇందాక, 1 సంవత్సరం టైం పట్టుద్ది. 2వ సంవత్సరం నుంచి డెఫినెట్గా గాడిలో పడతాం. ఎందుకంటే దీని అన్ని రిటర్న్స్ మొదలవుతాయి.